హాయ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిందే, రాబోయే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ ఐబీపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్స్, ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్స్, ఎస్ఎస్సికి సంబంధించిన ఆ యొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అడపదడప మనకి ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనకి సడన్గా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే మనం ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇన్సూరెన్స్కి సంబంధించిన ఆ యొక్క టాపిక్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈరోజు ఈ యొక్క వీడియో సెషన్ అనేది ఈ యొక్క జనరల్ అవేర్నెస్, ఆ బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్స్ అనేది అండ్ ఇన్సూరెన్స్ టాపిక్స్ అనేది ఏ విధంగా మనము ఈ యొక్క బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడమా, ఖచ్చితంగా మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా ఎవరైతే ఎగ్జామ్స్ అనేది ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. వీలుంటే ఈ యొక్క వీడియో అనేది ఒకవేళ మీకు నచ్చినట్టయితే, ఒకవేళ మీ కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ రూమ్మేట్స్ కానీ వీడియో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క చాట్స్లో కానీ మీరు గ్రూప్స్లో కానీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. సో ఐ విల్ జస్ట్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. ఇంకా మనం డైరెక్ట్గా ఆ టాపిక్లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో వీక్లీ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉండాలనేది మీకు చెప్తాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది మనకి జనరలైజ్గా చూసుకుంటే మనకి దానికంటూ ఒక టైం లైన్ అనేది ఉండదమ్మా. సో అది ఎక్కడైనా సరే మనకి ఏ టైంలోనే సరే మనకి ఇన్సూరెన్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది రావచ్చు. కాబట్టి ఐ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ ఐడియా. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, విజిటర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదమ్మా. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. ఓకే. ఎస్. అండ్ ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా వన్స్ అగైన్ మొన్నటి వరకు మనకి క్రిస్మస్ సేల్ అనేది ఉంది. సో బ్యాంకింగ్ ఫౌండేషన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ గురించి మీకు ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ విత్ దిస్ షెడ్యూల్, ఇంకా మనకి ఆ షెడ్యూల్ అనేది, సో చాలామంది బ్యాంకింగ్ జాబ్స్ కానీ ఇన్సూరెన్స్ జాబ్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ యొక్క క్వాంట్, ఓకేనా, ఆ రీజనింగ్, ఇంగ్లీషు ఇలాంటివి వాటి మీద మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే అట్లీస్ట్ డైలీ డెడికేటెడ్గా 1 hour అట్లీస్ట్ టు గెట్ రిలాక్స్. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది కదా, మనము ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఈ రెగ్యులర్ ఆ యొక్క ఈక్వేషన్స్కి సంబంధించిన కానీ, లేకపోతే సింప్లిఫికేషన్స్కి సంబంధించిన కానీ, రీజనింగ్, క్వాంటిటీకి సంబంధించిన టాపిక్స్. సో మాక్ టెస్ట్ అనేది రాస్తుంటాం. అట్లీస్ట్ ఆ బ్రేక్ అనేది మనకు కావాలి. కానీ ఆ బ్రేక్ అనేది కూడా మనకి ఒక్కోసారి అనిపిస్తుంది, అరే అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తున్నాం, కానీ మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఏమని? సో మళ్ళీ ఈ యొక్క బ్రెయిన్ అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనకి టైర్డ్ అనేది అయిపోతుంది. కాబట్టి ఒక చిన్న బ్రేక్లో మేబీ ఒక 1 hour ఆ 1.5 hour బ్రేక్ అనేది ఏదైతుందో కొంచెం మనం ఈ జనరల్ అవేర్నెస్, ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్ మీద మనం కొంచెం ఫోకస్ చేస్తే మిగతా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సీనియర్ ఆస్పిరెంట్స్ కంటే కొంచెం ఒక స్టెప్ అనేది అహెడ్ అయితే ఖచ్చితంగా ఉంటారమ్మా. అండ్ మీ అందరికీ కూడా తెలిసిందే, బ్యాంక్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అనేది ఎవరైతే ఇందులో ఎక్కువగా మనకి స్కోరింగ్ ఉంటుందో వాళ్ళకి ఆ యొక్క పోస్ట్ అనేది కూడా మనకు కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, జోనల్ వైజ్గా అండ్ స్టేట్ వైజ్గా. ఓకేనా. సో ఈ యొక్క డే అనేది సబ్జెక్ట్ అనేది ఒకరోజు బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంకొక రోజు ఇన్సూరెన్స్ టాపిక్, ఇంకొక రోజు బ్యాంకింగ్ అవేర్నెస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్. అండ్ సాటర్డే వచ్చేసరికి మీరు కనిపిస్తుంది కదా, సో వెన్ సాటర్డే కమ్స్, అటు బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్కి సంబంధించిన ఆ యొక్క టాపిక్స్ అనేది రెండు కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించాను. అంటే ఆ రోజు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడేస్ ఏదైతే ఉందో ఈ 5 daysలో చదివిన ఆ టాపిక్స్ అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్స్ వీక్ 1లో చదవాలి, ఏ టాపిక్స్ వీక్ 2లో చదవాలి, ఏ టాపిక్స్ వీక్ 3లో చదవాలి అనేది కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఆ 5 days జరిగిన టాపిక్స్ అన్నీ కూడా సాటర్డే రోజు ఏం చేస్తారంటే, ఆన్ ది సాటర్డే రివిజన్ మీద చేయండి, రివిజన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే డైలీ మీరు 1 hour ఎక్కువ టైం కూడా తీసుకోండి. డైలీ 1 hour టాపిక్ అనేది తీసుకోండి. డైలీ 1 hour ఆ బ్రేక్ ఉంటుంది కదా, లైక్ క్వాంట్ మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి రీజనింగ్కి మధ్యలో ఆ యొక్క 1 hour బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ మేబీ 1/2 hour తీసుకోండి. ఒక 1/2 hour బ్యాంకింగ్ టాపిక్, లేదు సార్ మేము 1/2 hour బ్యాంక్ టాపిక్ తీసుకుంటాము, 1/2 hour ఇన్సూరెన్స్ టాపిక్ తీసుకుంటాం, ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అని చాలా వాస్ట్ సిలబస్ అమ్మా. మేబీ బయట మార్కెట్లో మీకు దొరికే పీడిఎఫ్ అనేది లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయేమో కానీ, బట్ ఇట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఈవెన్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా చూసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు భయపడతారు. సో అందుకే ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒక 1/2 hour అన్న దీని మీద టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మిగతా కో ఆస్పిరెంట్స్ కంటే మీకు కొంచెం బెటర్ ఎడ్జ్ అనేది ఉంటుంది.
ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీరు ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో మీకు ప్రిలిమ్స్లో ఉందా, మెయిన్స్లో ఉందా అనేది పక్కన పెట్టేసేయండి. మొదటి నుంచి మీ ప్రిపరేషన్ ఇస్తే లాస్ట్లో మీరు అట్లీస్ట్ ఆ మాక్ టెస్ట్లు, ఆ యొక్క టెస్ట్ సిరీస్లు ఏదైతున్నాయో అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏదైతున్నాయో వాటి మీద మాత్రమే మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. సో మిగతా టైం అంతా కూడా 90% ఆఫ్ ది టైం అంతా కూడా ఈ క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద మీరు ఫోకస్ చేయొచ్చమ్మా. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సో మా అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఆన్వర్డ్స్. ఓకేనా? మీరు ఏదైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? సో బ్యాంకింగ్ అవేర్నెస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్. సో అలా రాసిన తర్వాత ఫైనల్గా ఆ మాక్ టెస్ట్ ఆర్ టెస్ట్ డే ఏదైతే మీరు టాపిక్స్ ప్రిపేర్ అయ్యారో, వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ యూ ప్రిపేర్డ్, ఆ టాపిక్స్ ప్రిపేర్ అయిన టాపిక్స్ అనేది అయితే వాటి మీద మనకి ఎలాగో ప్రతి యాప్ అనేది ఏదైతుందో వాళ్ళు మాక్ టెస్ట్ ఉంటుంది, టాపిక్ వైజ్కి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ ఉంటుందమ్మా. ఈవెన్ మన యొక్క అడ్డా 24/7లో కూడా చూసుకుంటే, ఈవెన్ ఇన్ అవర్ అడ్డా 24/7లో చూసుకున్నా కానీ మనకి ఆ యొక్క టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్ వైజ్కి సంబంధించిన ఆ యొక్క క్విజ్ అనేది కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మీరు ఆ టాపిక్ వైజ్ క్విజ్ అనేది మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీడే ప్లీజ్ ప్లాన్ షెడ్యూల్. లేదు సార్ మేము ఇక్కడ 1 అవర్ కాకుండా మేము ఇక్కడ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ క్వాంట్ అయిన తర్వాత మేము బ్యాంకింగ్ అవేర్నెస్, రీజనింగ్ అయిన తర్వాత మేము ఇన్సూరెన్స్ అవుతామంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఇంకా మీకు బెటర్గా మనకి ఉంటుందమ్మా. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇదనమాట. ఎందుకంటే ఒక పర్సన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇవి మీకు నచ్చినట్టుగా మీకు తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? సో మీకు మోస్ట్ ఆస్క్డ్, మోడరేట్, లో. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్, మరి ఏ టాపిక్స్తో స్టార్ట్ చేయాలి బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఇన్సూరెన్స్ టాపిక్స్ అనేది మేము ఏ టాపిక్స్తోనే మనం స్టార్ట్ చేయాలంటే, మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని హై వెయిటేజ్ టాపిక్స్, మోడరేట్ వెయిటేజ్ టాపిక్స్, లో వెయిటేజ్ టాపిక్స్ అనేది మీకు కేటగరైజ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మోస్ట్ ఆస్క్డ్ అంటే హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. ఈ యొక్క ఆర్బీఐకి సంబంధించిన ఫంక్షన్స్, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీస్, మానిటరీ పాలసీ ఏదైతే అవి, పేమెంట్ సిస్టమ్, నెఫ్ట్ గురించి కానీ, ఆర్టీజీఎస్ గురించి కానీ, ఐఎంపీఎస్ గురించి కానీ, డిజిటల్ బ్యాంక్స్కి సంబంధించిన కానీ, యూపీఐ గురించి, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పాలసీ ఏదైతుందో ఆ పాలసీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఇది కాకుండా బ్యాంకింగ్ టర్మినాలజీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది కాకుండా మనకున్న ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దాని తర్వాత అంటే ఈ వీక్ 1 అనేది ఏదైతుందో, సో యొక్క ఆర్బీఐ గురించి, వీక్ 2 అనేది ఏదైతుందో మానిటరీ పాలసీ గురించి, వీక్ 3 వచ్చేసి మనకి పేమెంట్ సిస్టమ్స్ గురించి, వీక్ 4 వచ్చేసి మనకి బ్యాంకింగ్, వీక్ 5 వచ్చేసి ఫైనాన్షియల్ మార్కెట్స్, వీక్ 6, వీక్ 7 అలా మీకు ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్. సో ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషన్ అనేది హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్ టాపిక్స్ ఉండాలమ్మా. ఎందుకంటే రేపు సడన్గా మనకి నోటిఫికేషన్ వచ్చినా ప్రిపరేషన్కి టైం లేకపోయినా కానీ అట్లీస్ట్ ఈ 2 టాపిక్స్ మీద చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్ళారనుకోండి, లో వెయిటేజ్ టాపిక్స్ అప్పుడప్పుడు మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ మన మీద ఆ యొక్క స్కోర్ మీద, మెరిట్ మీద అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చే లోపల యూ మస్ట్ బి రెడీ. ఈ 2 టాపిక్స్ ఏదైతే మోస్ట్ ఆస్క్డ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఆర్ హై వెయిటేజ్ ప్లస్ మోడరేట్ వెయిటేజ్ ఏదైతుందో ఈ రెండింటికైతే మీరు రెడీగా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, తర్వాత వచ్చేసి బేసల్ నామ్స్ 1, 2, 3, తర్వాత వచ్చి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అండ్ రిఫార్మ్స్. తెలుసు కదా కమిటీస్, ఆర్బీఐకి సంబంధించిన కమిటీస్ ఏదైతే వాటి మీద, అండ్ ఆల్రెడీ మీకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కువగా ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నిన్న కూడా అదే చెప్పాము, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందని చెప్పేసి. తర్వాత వచ్చేసి హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్, కోఆపరేటివ్ బ్యాంక్ స్ట్రక్చర్, మర్జింగ్స్, చెక్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే వీటి మీద అమ్మ. సో తర్వాత వచ్చేసి ఎల్ఐసికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆర్ అదర్ ఇన్సూరెన్స్ ఏదైతుందో ఆ యొక్క వాటికి సంబంధించిన ఏదైతుందో దాని మీదుగా మీరు కొంచెం ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లోజ్గా ఫోకస్ చేస్తే ఓకేనా? సో ఈ యొక్క ఎల్ఐసికి సంబంధించి చూసుకుంటే హై వెయిటేజ్ ఎక్కువగా చూసుకుంటే మనకి ఎల్ఐసి యాక్ట్ 1956, ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ గురించి అడగడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, కొత్తగా ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచి, ఎల్ఐసి నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కానీ, బైబ్యాక్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కానీ, సో అన్ని ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయమ్మా. హెల్త్, ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఈవెన్ గవర్నమెంట్ లింక్డ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ లింక్డ్ స్కీమ్స్ ఏదైతే అవి కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. అండ్ పాలసీ టర్మ్స్, సెటిల్మెంట్స్ ఏదైతే వీటి గురించి అడగడం జరుగుతుంది. అండ్ స్కీమ్స్ చెప్పే కదా మీకు, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రికి సంబంధించిన సురక్ష బీమా యోజన, సో ఇన్సూరెన్స్కి సంబంధించినవన్నీ కూడా మీరు కొంచెం చూడమ్మా. ఫసల్ బీమా యోజన, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం చూసుకోండి. అండ్ రీఇన్సూరెన్స్ అనేది ఏదైతుందో ఆర్ఈ గురించి, ఇన్సూరెన్స్కి సంబంధించిన వ్యవస్థలు ఏదైతుందో, అండ్ కో ఇన్సూరెన్స్కి సంబంధించిన ఆ యొక్క కొన్ని కాన్సెప్ట్స్ ఉంటామో అవి చదువుకోండి. తర్వాత వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ యాక్చురియల్ కాన్సెప్ట్స్, అకౌంట్ ఫార్ములాస్ కొంచెం డెప్గా,
అండ్ మారటాలిటీకి సంబంధించిన టేబుల్స్ డీటెయిల్గా. సో ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా అడుగుతున్నాను. ఇవి మీకు ఇంతగా నెగ్లెక్ట్ చేయకపోయినా పర్లేదు, నెగ్లెక్ట్ చేసినా పర్లేదమ్మా. కానీ ఎక్కువ వెయిటేజ్ టాపిక్స్ మాత్రం వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ టాపిక్స్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ టైం వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇన్సూరెన్స్. సో ఇలా మనకి ఆల్టర్నేటివ్ డే, చెప్పే కదా. ఈ వీక్ 1 వచ్చేసి ఆల్రెడీ ఇది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. వీక్ 1 వచ్చేసి బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్, ఫండమెంటల్స్ మీద. సో ఇన్సూరెన్స్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఫౌండేషన్, కోర్ ప్రిన్సిపల్స్, టెర్మినాలజీస్, మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో ఓకేనమ్మా, ఈ యొక్క ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ రిస్క్స్, మిటిగేషన్స్, పాలసీ హోల్డర్స్ వర్సెస్ ప్రపోజరు, ప్రీమియము, పే అవుట్, అంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన టర్మినాలజీస్ ఏదైతుందో వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత వచ్చేసి వీక్ 2 వచ్చేసి ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ టూల్స్. ఆల్రెడీ మీకు చెప్పాను హై వెయిటేజ్ టాపిక్స్ అని చెప్పేసి. బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ హై వెయిటేజ్ టాపిక్స్ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నాము. అందుకే వెయిటేజ్ బట్టి మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఎల్ఐసి స్పెసిఫిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్, టర్మ్, ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పే కదా. యూలిప్స్ అంటే ఏంది, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, యాన్యుటీ, రైడర్స్, బోనస్ కాన్సెప్ట్స్, సో పెయిడ్ అప్, సరెండర్, రివైవల్, ఇలాంటి ఇన్సూరెన్స్కి సంబంధించిన టర్మ్స్ ఏదైతే వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయడము. తర్వాత వచ్చేసి వీక్ 3 కోర్ బ్యాంకింగ్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అసెట్ క్వాలిటీ, బేసిల్ నామ్స్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. సో ఇక్కడతో మనకి ఈ హై వెయిటేజ్ టాపిక్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా వీక్ 3 వరకు మీకు చాలా క్లియర్గా హై వెయిటేజ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎల్ఐసికి సంబంధించిన హిస్టరీ, ఎల్ఐసికి సంబంధించిన చట్టాలు, ఈ యొక్క జాతీయం చేయడం జరిగింది. ఎల్ఐసి వచ్చేసి నేషనలైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ 1956, తర్వాత జిఐసి 1976లో ఇన్సూరెన్స్ చేయడము, నేషనలైజ్ చేయడము. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం చూసుకున్నాం, పాపులర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ కూడా. తర్వాత వచ్చేసి వీక్ 4 అనేది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాబార్డు, ఎగ్జిమ్ బ్యాంకు, నేషనల్ హౌసింగ్ బోర్డు, ఈ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో, సో ఎగ్జిమ్ బ్యాంక్, ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏదైతున్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. వీక్ 4 వచ్చేసి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఐఆర్డీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, అంబడ్స్మెంట్, గ్రీవియన్స్ సిస్టమ్, బ్యాంక్ ఇన్సూరెన్స్, ఈ కార్పొరేట్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, రోల్ ఆఫ్ జిఐసి, రీఇన్సూరెన్స్కి సంబంధించిన రోల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్కి సంబంధించిందమ్మా. వీక్ 5 వచ్చేసి బ్యాంకింగ్కి సంబంధించిన డిజిటల్ అండ్ స్కీమ్స్ ఏదైతే చెప్పా కదా. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. వీక్ 1లో అక్కడ ఏం కవర్ చేయాలి, వీక్ 1లో ఇక్కడ ఏం కవర్ చేయాలి, వీక్ 2లో అవేం కవర్ చేయాలి, వీక్ 2లో ఇదేం కవర్ చేయాలి, వీక్ 3లో అవేం కవర్ చేయాలి బ్యాంకింగ్, వీక్ 3లో ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించింది ఏం కవర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేశానమ్మా. సో వీక్ 5లో చూసుకుంటే ఇవన్నీ కూడా. సో తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి చెప్పే కదా. ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆయుష్మాన్ భారత్, ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, ఫసల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. సో ఇవన్నీ కూడా ఏదైతున్నాయో అవన్నీ కూడా చదువుకున్నామా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 100% ఇవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. ఫైనలీ ఇంకా మీకు వీక్ 5 హై వెయిటేజ్ టాపిక్స్, మోడరేట్ వెయిటేజ్ టాపిక్స్ అయిన తర్వాత మనకి ఇక మెల్లమెల్లగా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లో రాయడానికి ప్రయత్నించండి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ క్విజ్, ఆ మిస్టేక్ నోట్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా మెయింటైన్ చేయడం. ఇంకా అక్కడి నుంచి మనకి ఏదన్నా కొత్తగా టాపిక్స్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ అప్డేట్స్, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చూసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి కావాలంటే దాదాపు మీరు మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినా కానీ 2 monthsలో ఫినిష్ చేయొచ్చమ్మా. సో డైలీ 1 hour కన్సిస్టెంట్గా మీరు 2 hours అనేది మీరు 2 months అనేది ప్రిపేర్ అయితే హ్యాపీగా, ఓకేనా, హ్యాపీగా కూల్గా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ సంబంధించిన ఏదైతే ఉందో, మిగతా వాళ్ళలాగా భయపడాల్సిన అవసరం అనేది లేదు. సో మనకి ఆల్మోస్ట్ 2 months, ఇంకొక 1 month గ్రేస్ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఆ మాక్ టెస్ట్లు అవన్నీ రాసుకున్నా కానీ మీకు 1 monthలో ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ మనకి 12 months కాబట్టి స్టార్టింగ్ 3 monthsలోనే మీకు ఇవన్నీ కూడా, ఎందుకంటే జీకే కదా ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్, తెలిస్తే పెడతాను, తెలియకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. మిగతా అంటే ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాస్ తెలియాలి, మనకి లాజిక్లు ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. లేదంటే అక్కడ వచ్చేసరికి మనకి ఆప్షన్స్ నుంచి మనము ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. తెలిస్తే ఆన్సర్ పెట్టగలుగుతాం, తెలియకపోతే ఆన్సర్ చేయలేం. సో ఇవన్నీ కూడా మీరు కొంచెం గట్టిగానే మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఇలా మనకి ఈ యొక్క వీక్ 6కి సంబంధించింది ఏదైతుందో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగిందమ్మా. ఎస్, సో ఈ యొక్క ఎల్ఐసి, ఏఓ జనరలైజ్కి సంబంధించింది, అండ్ ఇన్సూరెన్స్, యాక్చువల్, టీఐటీ, సిఏ, లా స్పెషలిస్ట్, ఏడిఓ అసిస్టెంట్, అన్నిటికీ సంబంధించిన కామన్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మీకు టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగిందమ్మా, ఓకేనా. సో ఇక్కడతోని జస్ట్ ఓవరాల్గా ఒక వ్యూ అనేది ఇచ్చాను, ఓకేనా. అండ్ మనకి ఇయర్ ఎండ్ సెల్లో భాగంగా మీ అందరికీ కూడా చెప్పాను కదా, ఇయర్ ఎండ్ సెల్లో భాగంగా మనందరికీ కూడా
సో ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ ఏదైతుందో బ్యాంక్ ఫౌండేషన్ మీరు ఐబీపీఎస్ ప్రిపేర్ అయితే అయినా కానీ, ఎస్బీఐ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ, ఆర్ఆర్బీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, పీఓ అయినా సరే, క్లర్కల్ అయినా సరే, అన్నిటికీ రాబోయే 24 months, నాట్ ఓన్లీ దిస్ ఇయర్, నెక్స్ట్ 2 years వరకు, ఓకే, రాబోయే 24 months వరకు చూసుకుంటే, నెక్స్ట్ 2 years వరకు చూసుకుంటే మీకు ఓకేనా ఈ యొక్క కోర్స్ అనేది 25% ఆఫ్ 2x వ్యాలిడిటీ అంటే 24 months అనేది అనమాట. ఓకేనా. సో 1799 రూపీస్కి కేవలం 1800 రూపాయలమ్మ. 1800 రూపాయలకి మీకు రాబోయే 2 నెలల్లో ఏ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ బ్యాంకింగ్ కోర్స్ మన దాంట్లో ఓకేనా ఖచ్చితంగా మీకు లైవ్ కోర్సెస్ అనేది ఇంటరాక్టివ్ కోర్సెస్ అనేది సెషన్స్ అనేది జరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ 10,000 MCQs PDF అనేది కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఓకేనా. సో 10,000 MCQs ఫ్రీ ఇస్తున్నాం. లైవ్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నామా. అలా బ్యాంకింగే కాకుండా మనకి ఎస్ఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కూడా ఉంది. ఎస్ఎస్సి CGL, ఎస్ఎస్సి CHSL, ఎస్ఎస్సి MTS, JEE ఇలాంటి అన్ని ఎస్ఎస్సికి సంబంధించినవి కూడా ఉన్నాయి. సేమ్ అదే డబుల్ వ్యాలిడిటీ, అదే 25% ఆఫ్. సో ఇయర్ అండ్ సేల్లో భాగంగా ఉన్న సో Y1032 కూడా యూజ్ చేయండి. ఇంకా 2% ఎక్స్ట్రా అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో ఇది కాకుండా మేము రాబోయే 2 yearsలో ఏపీ నోటిఫికేషన్స్, తెలంగాణ నోటిఫికేషన్స్, బ్యాంక్ నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్, SI, టెట్, DSE ఇలా అన్ని అడ్డాలో ఉన్న ప్రతి కోర్సు మాకు యాక్సెస్ కావాలి సార్. ఇండివిజువల్గా అయితే మాకు 10,000, 15,000 పడుతున్నాయి. అంటే కేవలం మనకి క్లియర్గా అక్కడ ప్రైస్ అనేది మనకు కనిపిస్తుంది కదా, 3499కి మాత్రమే అన్ని కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఎక్కువ బెస్ట్ సెల్లింగ్ కోర్స్ ఇది, బెస్ట్ సెల్లింగ్ అమ్మ. సో రాబోయే 2 ఏళ్ళకి సంబంధించిన అన్నిటి మీద మనకి యాక్సెస్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం కదమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫర్ అడ్మిషన్ రిలేటెడ్ క్వైరీస్, ఇంకా మీకు ఏమన్నా అడ్మిషన్కి సంబంధించిన డౌట్ ఏమంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించిన కొత్త బ్యాచ్ లేదు సార్, మాకు ఆర్ఆర్బీకి సంబంధించిన బ్యాచ్ అనేది కావాలనుకుంటే ఆర్ఆర్బీ NTPC 4.0 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్బీకి సంబంధించిన ఫౌండేషన్ అనేది రేపు 30th స్టార్ట్ అవుతుంది. సో 30th స్టార్ట్ అయితే ఆర్ఆర్బీకి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ఫౌండేషన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగా మేము దాన్ని టైలర్ మేడ్ ప్రోడక్ట్స్ అనేది చేసాం. సో ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అనేది. హ్యాపీగా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనమ్మా. సో ప్లీజ్ డౌన్లోడ్ దిస్ అడ్డా 24/7 యాప్. అడ్డా 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి స్టేట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళండమ్మా. సో ప్లీజ్ గో టు దీస్ స్టేట్ ఎగ్జామినేషన్స్. సో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ వెళ్తున్నారు, స్టేట్ ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఏపీ, తెలంగాణకి వెళ్ళండి. ఇట్లా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కోర్సెస్ అనేది విజిబుల్గా ఉంటాయి. సో చెప్పే కదా, ఈ అన్ని కోర్సు కావాలంటే APTS మెగా ప్యాక్, APTG మెగా ప్యాక్ ఆర్ APTS మెగా ప్యాక్. సో ఇక్కడైతే మనకి 2 ఏళ్ళలో అన్నీ కూడా మనకి అన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏదన్నా మీరు ఎగ్జిట్ చేసేటప్పుడు మోర్ ఆఫర్స్ ఉంటుందమ్మా. బై నౌ పక్కనే మనకి మోర్ ఆఫర్స్ ఉంటుంది. ఆ మోర్ ఆఫర్స్ దగ్గరే ఇది టైప్ చేయండి. టైప్ చేస్తే కొంచెం అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది. మీకు ఏమైనా కాయిన్స్ ఉంటే అది కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో 24 months వ్యాలిడిటీ ఉంటుంది. పేమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కింద డిస్క్రిప్షన్ లింక్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ వీలుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.